నమస్తే అండి జ్యోత్స్న. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ సమీపంలో ఓ భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఉదయం 6:30 సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా భవనంలో 30 మంది చిక్కుకున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రమాదంలో గాయపడ్డ 14 మందిని ఆసుపత్రికి తరలించారు. మరికొంతమంది భవనంలోనే ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ మీర్ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. గుల్జర్ హౌస్ సమీపంలో భవనంలో మంటలు ఎగిసిపడ్డాయి. ఉదయం 6:30 సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా సమాచారం. డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం అండ్ ఇంకా స్టిల్ ఎంతమంది ఉన్నారు ఆ భవనంలో? రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? జోష్న, ఇప్పుడైతే 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఓవైపు అదుపు చేస్తున్నాయి. మరోవైపు ఆ భవనంలో చిక్కుకున్న వారందరినీ కూడా సురక్షితంగా కాపాడేందుకు ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఆ భవనానికి ఒకే ఎంట్రీ ఎగ్జిట్ లేదు. దీంతో వారిని కాపాడడం చాలా ఇబ్బందికరంగా మారింది. మనకు తెలుసు, ఒడిసి వెంటనే ఇరుకిరుకు గదులు ఉంటాయి. ఇరుకిరుకు సందుల్లో ఫైర్ ఇంజిన్ పోవడమే కష్టం. అలాంటిది ఇక వారిని కాపాడడం చాలా కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. భవనానికి భవన నిర్మాణం సమయంలో నిబంధనల విరుద్ధంగా అనుమతులు ఇవ్వడం మూలంగా ఇలాంటి ప్రమాదం జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఈ ఇన్సిడెంట్ లో కృష్ణ పెరల్స్ ఏదైతే దుకాణం ఉందో ఆ దుకాణానికి సంబంధించిన యజమానితో పాటు మరో అతనికి సంబంధించిన 3 కుటుంబాలు, వారికి సంబంధించిన 3 కుటుంబాలు, అందుకంటే మొత్తం 4 కుటుంబాలు ఆ ఇంట్లో ఉంటున్నాయి. ప్రస్తుతం 15 మందిని అయితే వారిని బయటకు తీసుకొచ్చారు, ఆసుపత్రి తరలించారు. ఆ 15 మందికి కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. అందులో ఒక చిన్నారి కూడా ఉంది. ఇంకా లోపల మరో 15 మంది పైగానే ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించి మనకు మాట్లాడడానికి ఎవరు లేదు కాబట్టి పూర్తి స్థాయి సమాచారం రాలేదు. కానీ లోపల ఇంకా 15 మంది పైగానే చిక్కున్నారు తెలుస్తోంది. అయితే లోపల మొత్తం దట్టంగా పొగ ఉండడం అనేది ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరినీ కాపాడేందుకే ప్రస్తుతం అయితే ఫైర్ రెస్క్యూ టీమ్స్ అయితే లోపలికి ఆక్సిజన్ తో సహా లోపలికి వెళ్తున్నాయి. ఆక్సిజన్ పెట్టి వారిని బయట తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది భారీ అగ్ని ప్రమాదంగా చూడాల్సి ఉంటుంది. అక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం, భయంకరమైన విషయాలు కనిపిస్తున్నాయి. వారందరినీ క్షేమంగా బయట తీసుకొచ్చే ప్రయత్నం వైపు కొనసాగుతుంది. కానీ ఆ లోపల కండిషన్ సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సేవ్ చేసిన వారందరూ కూడా ముందున్న కింది ఫ్లోర్ ఎవరైతే ఉన్నారో వారిని సేవ్ చేశారు. ఇంకా లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే మాకు అర్థమవుతుంది, దట్టమైన పొగలైతే తీవ్రంగా ఉన్నాయి. పొగలకు అంటే ఊపిరి ఆడక ఆక్సిజన్ అందక వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి వారి పరిస్థితి ఎట్లా ఉందన్న విషయంలో, వారి కండిషన్ ఎట్లా ఉందన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఇదైతే మనకు చార్మినార్ పోలీస్ లిమిట్స్ లోని గుల్జార్ హౌస్ సమీపంలోని ఇన్సిడెంట్ జరిగింది. చార్మినార్ కు వెళ్లే దారులని, ఆ చుట్టుపక్కల దారులను మూసివేసి రెస్క్యూ టీమ్స్ దాదాపు 10 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఈ మొత్తం అక్కడ సౌజన్య పోలీసులతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా మంటలను ఓవైపు అదుపు చేస్తూనే ఆ లోపలున్న వారిని బయటకు తీసుకోవడం ఎట్లా అనే విషయంలోనే ప్రస్తుతం ఆ రెస్క్యూ కొనసాగుతుంది. గోడలను ధ్వంసం చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ అయితే ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. మంటలు కొంత కంట్రోల్ అయినా కూడా పొగలు మాత్రం భారీగానే వస్తున్నాయి. కాబట్టి ఆ పొగల మూలంగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారిని ఆక్సిజన్ సిలిండర్ తో సహా లోనికి వెళ్లి మరి వారిని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. ఇంకా 15 మంది వరకు అయితే ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఆసుపత్రి తరలించిన 15 మందికి సంబంధించి కూడా వారి పరిస్థితి కూడా, వారు కూడా తీవ్ర గాయాలతోనే బయటకు వచ్చారు. వారి పరిస్థితి ఎట్లా ఉందని విషయం అంటే ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మనకు సమాచారం అవుతుంది. మొన్న మనం చూసాం ఫైర్ యాక్సిడెంట్, సేమ్ అలాంటి మళ్ళీ జరగడం, రిపీట్ కావడం అయితే ఆందోళన కల్పిస్తోంది. చాలా వరకు అంటే మొన్నటి ఇన్సైట్ లో కూడా సేమ్ ఇదే, అంటే నిబంధనలకు విరుద్ధంగానే భవన నిర్మాణం జరుగుతున్న మూలంగానే ముఖ్యంగా ఫైర్ సంబంధించి. రమణ, గుల్జర్ భవనం ఆ సమీపంలో కనుక చూస్తే బిల్డింగ్స్ అన్ని కూడా చాలా పాతవిగా కనిపిస్తూ ఉంటాయి. వాటికి చాలా మరమ్మతులు అవసరం ఉంటాయి. అండ్ ఒక విధంగా చెప్పాలంటే ఫైర్ సేఫ్టీ కావచ్చు, ఇతర ఎటువంటి ప్రమాదం జరిగినా సేవ్ అవుదాము అంటే సేఫ్టీ లేనటువంటి సిచ్యువేషన్ అనేది, ఈవెన్ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బందికర పరిస్థితులే అనుమానం వ్యక్తమవుతూ ఉంటుంది. అక్కడ భవనాలు చూస్తేనే ఇలా వీళ్లకు వర్కౌట్ అవుతుంది అనేటువంటి డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో పాత భవనాలకు సంబంధించి చాలా అలర్ట్స్ చేశారు.
ఫైర్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ఇతర జాగ్రత్తలు తీసుకునే విధంగా, బిల్డింగ్ కూలకుండా ఉండే విధంగా. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏంటి? ఆ నోటీసులు చాలా మందికి కూడా గతంలో అందాయి, వాళ్ళు ఏమన్నా కరెక్ట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? వివరాలు ఎలా ఉన్నాయి రమణ? అంటే చాలా మీరు అన్నట్టు చాలా బిల్డింగ్స్ గుర్తించి వాటికి నోటీసులు అయితే ఇచ్చారు. నోటీసులు ఇచ్చారు కానీ వాటికి సంబంధించి జాగ్రత్త చర్యలు తీసుకున్న దాఖలు అయితే లేవు. అయితే ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలి. బిల్డింగ్స్ అనుమతి ఇచ్చే ముందే దీనికి సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. అయితే మీరు అన్నట్టు పాత బిల్డింగ్స్ వాటి అంటే కనీసం ఫైర్ ఎగ్జిట్స్ లేవు, ఎక్కడా కూడా ఫైర్ ఎగ్జిట్ లేకపోవడం వల్లనే ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న ఈ ఆపరేషన్ లో, ఈ బిల్డింగ్ లో కొనసాగుతున్న ఆపరేషన్ లో ఎగ్జిట్ లేకపోవడం వల్ల ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఒకటే ఉంది కాబట్టి వాటిని బయటకు తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా మారింది. దానికి అంటే ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణం అంటే జనాలు చిక్కుకోవడం కారణం కూడా అదే అని చెప్పి మనకు అక్కడ ఫైర్ చిప్ అని చెప్తారు. గోడల్ని పూర్తి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాలు ఖచ్చితంగా కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి బిల్డింగ్స్ కు లెక్కే లేదు. వాటిని ఎప్పటికైనా గుర్తించి వాటికి సంబంధించి వాటిని అందరూ సేఫ్ ప్రాంతాలకు తరలించడం కావచ్చు, వాటిని అక్కడ అగ్ని ప్రమాదాలకు సంబంధించి నివారణ చర్యలు చేపట్టే విధంగా ఆ భవన యజమానులకు నోటీసులు ఇచ్చి మరీ కఠినంగా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అయితే జిహెచ్ఎంసీ అధికారులపై ఖచ్చితంగా ఉందని చెప్పాలి. అది ఫైర్ సేఫ్టీ, జిహెచ్ఎంసీ ఇద్దరు కలిసి వాటిని కంటిన్యూ చేస్తే గానీ ఇలాంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఇంకొక వైపు ఈ బిల్డింగ్స్ కిందే మళ్ళీ కొన్ని కంపెనీలకు పర్మిషన్ ఇవ్వడం. అంటే మనం చూసాం స్క్రాప్ దుకాణం ఉంది. ఆ స్క్రాప్ దుకాణం వల్ల మంటలు పెద్ద చెలగాయి. అంటే ఇప్పుడు కూడా సేమ్ అలాంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఇలాంటి అనుమతులు ఇస్తున్నట్టుగా ముందు నుంచి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదం ఎట్లా జరిగిందన్న విషయం కూడా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా 4 కుటుంబాలు చిక్కుకున్నాయి, 15 మందిని కాపాడారు. ఆ 15 మంది కూడా ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. లోపల ఇంకో 15 మంది వైపు ఉన్నారు, అంటే అంతమంది ఉన్నారు చెప్తున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకైతే తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి స్థాయిలో వారిని అంటే కొంత ఆపరేషన్ కష్టంగానే ఉంది. లోపల దట్టమైన పొగలడం మూలంగా ఫైర్ సిబ్బంది లోపలికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా లోపలికి ఆక్సిజన్ ముసుగులు తొలగించుకుని మరి వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇంకా కాసేపు పట్టే అవకాశం ఉంది. మరి మంటలైతే దాదాపు గంటలో కానీ పొగలు మాత్రం తీవ్రంగా వస్తున్నాయి. గోడల్ని పూర్తిగా ధ్వంసం చేసి లోనికి వెళ్ళి మరి వారు తీసుకొచ్చే ప్రయత్నం. అయితే లోపల వారి వివరాలు చెప్పడానికి ఎవరు లేకపోవడం పెద్ద ఇబ్బందికరంగా మారింది. కనీసం లోపల ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయనే విషయం కూడా స్పష్టత లేదు. కాబట్టి స్థానికుల సహకారంతో ఫైర్ సిబ్బంది అయితే ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. చూస్తున్నా రైట్ రమణ, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది ఈ ఘటనలో ప్రస్తుతానికైతే 14 నుంచి ఒక 15 మందిని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు తీవ్రంగా గాయపడ్డట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతం వారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా 10కి పైగా మంది లోపలే చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇరుకిరుకు భవనాలు అవ్వడం వల్ల లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అండ్ పైన కూడా మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని అనిపిస్తోంది. సో సిలిండర్తోనే లోపలికి వెళ్లి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడం కష్టతరంగానే కనిపిస్తోంది. బట్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇంకా 10 మందికి పైగా బయటకు తీసుకురావాల్సింది ఉంది అని చెప్పేసి మన హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ చెబుతున్నారు. ప్రస్తుతం 14 మంది అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు.